మీరు అబ్జర్వ్ చేయాలంటే ఇటువంటి ఫర్దర్గా ఇప్పుడు జరగకుండా చేయడానికి యాక్చువల్గా సీసీ కెమెరాస్ అన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇక్కడే కాదండి, మేమైతే ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఒక కృత నిశ్చయంతో ఉన్నాము. టార్గెట్ కూడా పెట్టుకున్నాం. ఇలాంటి హాస్పిటల్ ఏరియాస్లో ఓన్లీ కేజెస్ అనే కాదండి, ఈవెన్ దో మనకి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వాళ్ళు ఎంచుకున్న సీసీ కెమెరాస్ తాలూకా ఫుటేజ్ కూడా మాకు ఇవ్వమని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము అడుగుతున్నాం. ఫర్దర్గా ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ మీద ఏదైనా అటాక్ జరిగినా, ఫర్దర్గా వాళ్ళకి తెలియకుండా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి. ఇప్పుడు మీరు మొన్న సీసీ కెమెరాలో ఇంచుమించుగా చెప్పాలంటే కాపాడినాయి. మొన్న ఈ ఇన్సిడెంట్ నుంచి బయటకు వచ్చామంటే సీసీ కెమెరాలే కాపాడినాయి. ఫర్దర్గా ఇప్పుడు విషయం ఏంటంటే మొత్తం రౌడీ షీటర్లు అందరి మీద కూడా వాళ్ళ తాలూకా మూమెంట్స్ మీద కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాం. అంటే డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో రౌడీ షీటర్స్ తాలూకా మూమెంట్ ఎలా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఆ మూమెంట్ మీద కూడా మేము ఆల్రెడీ దృష్టి పెడుతున్నాము. ఫర్దర్గా కూడా ఇటువంటి జరగకుండా చూసుకుంటాం.